హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెంటర్స్ అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విజిటింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనము 6th జూలై 2025 కరెంట్ అఫైర్స్ చూద్దామండి. కరెంట్ అఫైర్స్ వీడియోకి స్వాగతం అండి. స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఎంతమంది అయితే చూస్తున్నారో ఖచ్చితంగా ఒకసారి లైక్ అయితే చేయండి. ఎందుకంటే లైక్ చేయడం వల్ల మన ఆస్పిరెంట్స్, మిగతా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, మీ కొలీగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందండి, వాళ్ళకి రీచ్ అవుతుంది. కాబట్టి లైక్ ఖచ్చితంగా చేయండి. ప్లస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎప్పుడు ఒక్క నిమిషం కూడా నా వీడియో ఓపెన్ చేస్తేనే ఒక్క నిమిషం కూడా మీది వేస్ట్ చేయకుండా ప్రొడక్టివ్గా తీసుకెళ్తానండి. మీకు ప్రతి వీడియోలో మాక్సిమం ఒక మార్క్ పెరిగేలాగా హెల్ప్ఫుల్గా ట్రై చేస్తానండి. ఓకేనా? ఈరోజు కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేద్దామండి. ఆయుష్మాన్ ఢిల్లీ అంట. ఏంటి ఇది ఆయుష్మాన్ ఢిల్లీ అంటే? ఏం లేదండి, సింపుల్. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఒక స్కీమ్ నడుపుతుంది, ఆయుష్మాన్ భారత్ అంటారు. దాన్నే స్టేట్ గవర్నమెంట్, ఢిల్లీ గవర్నమెంట్ అడాప్ట్ చేసుకొని కొంచెం దాన్ని మోడిఫికేషన్స్ చేస్తుంది. ఏంటి అనేది చూద్దామండి. ఓకేనా? రైట్. ఆయుష్మాన్ ఢిల్లీ అంటే ఆయుష్మాన్ ఏం లేదండి, సింపుల్. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. దీన్నే సింపుల్గా ఏం చెప్తారంటే ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అని కూడా చెప్తారు, వినింటారు మీరు. ఓకేనా? రైట్. ఆయుష్మాన్, ఆయుష్, హెల్త్ అట్లా కనెక్ట్ చేసుకోవాలన్నమాట. ఆయుష్ అనగానే హెల్త్ రిలేటెడ్ ఉంటుంది. ఫస్ట్ మీకు లైన్లోనే ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయో చూడండి. అసలు ఏంటిది ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అంట? ఏంటిది? ఇట్ ఈస్ లాంచ్డ్ టు ప్రొవైడ్ ఫస్ట్ ఫ్రీ ట్రీట్మెంట్ అంట. ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తారు దీంట్లో. ఓకేనా? ఓకే, మనీ ఏం తీసుకోరు. అప్ టు 5 lakh రూపీస్ అనమాట. 5 lakh రూపీస్ ఇస్తారు. సెకండ్ కీవర్డ్. థర్డ్ కీవర్డ్ వచ్చేసి ఫ్యామిలీ పర్ ఇయర్ ఇస్తారు. ప్రతి సంవత్సరానికి 5 లక్షల రూపాయలు ఇస్తారు. ఏ హాస్పిటల్స్? ప్రైమరీ సెక్టారా అంటే కాదు, ప్రైమరీ హెల్త్ కేర్ కాదు, సెకండరీ అండ్ టెర్షియరీ కేర్ కోసం ఇస్తారనమాట. సెకండరీ అండ్ టెర్షియరీ కేర్ హాస్పిటల్స్ కోసం ఇస్తారు. ఒకటే లైన్లో మీకు 4 ఫ్యాక్ట్స్ వచ్చేసాయి. చూసారా? ఎక్కడ మీ టైం వేస్ట్ కాదండి, జాగ్రత్తగా ట్రావెల్ చేయండి నాతో పాటు. ఓకే. ఇట్ కవర్స్ హాస్పిటలైజేషన్, డయాగ్నోస్టిక్ అండ్ ల్యాబొరేటరీ ఇన్వెస్టిగేషన్స్, మెడికల్ ఇంప్లాంటేషన్ కూడా. ఏమైనా ఇంప్లాంటేషన్ చేయాలి, ఏమైనా ఇంప్లాంట్ చేసుకోవాలి బాడీలో, ఏమైనా ఇంప్లాంటేషన్ రిలేటెడ్ ఏమన్నా కూడా అది కూడా కవర్ చేస్తుంది. ఫుడ్ సర్వీసెస్ కూడా కవర్ చేస్తుంది. నెక్స్ట్ కాంప్లికేషన్స్ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్. ఇది హైలైట్ చేశాను, రెడ్ కలర్లో పెట్టాను చూడండి, మీరు ఐడెంటిఫికేషన్. ఇలాంటి పాయింట్స్ మీద ఎగ్జామినర్ క్వశ్చన్ వేసేస్తాడు అనమాట. హాస్పిటల్లో ఉండి తన ట్రీట్మెంట్ అయ్యేంత వరకే కాదు, హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా 15 రోజుల వరకు ఫాలోఅప్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ కూడా ఇస్తారనమాట. 15 రోజుల కోసం, తర్వాత హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత బెడ్ రెస్ట్ అది ఉంటుంది కదా, ఆ 15 రోజుల కోసం చూసుకుంటారనమాట. పోస్ట్ హాస్పిటలైజేషన్ కూడా చూసుకుంటారు అన్నట్లు ఉందన్నమాట. ఇది కీవర్డ్. ఓకేనా? రైట్. నెక్స్ట్, ఎంపానల్డ్ హాస్పిటల్స్ ఇంక్లూడ్. ఏ హాస్పిటల్స్? ఓన్లీ పబ్లిక్ హాస్పిటల్స్ అంటే కాదు, గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే కాదు, పబ్లిక్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా కవర్ అవుతారు దీంట్లో. ఓకేనా? ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా కవర్ అవుతారు. కీ పాయింట్స్ మీకు అన్ని హైలైట్ చేసి పెడుతున్నాను. ఓకేనా? ప్రశాంతంగా చూడండి. ఎలిజిబిలిటీ ఏంటి సార్? ఎలిజిబిలిటీ ఏముంది దీంట్లో? ఐడెంటిఫికేషన్ ఎలా చేస్తారు? ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏమున్నాయి అంటే, ఫస్ట్ బేసిక్ కండిషన్ వచ్చేసి క్యాస్ట్ సెన్సెస్. ఇప్పుడు న్యూస్లో నడుస్తుంది కదా, ఇలా రిలేట్ చేసుకోవచ్చు మీరు. సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్ 2011 డేటా ప్రకారం దీనికి ఎలిజిబుల్ అన్నమాట. ఓకేనా? దాంట్లో ఉన్న డేటాని బట్టి దీనికి ఎలిజిబిలిటీ డిసైడ్ చేస్తారు. నెంబర్ సెకండ్ ఎలిజిబిలిటీ ఏంటి అంటే, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద రేషన్ కార్డు ఇస్తారు కదా, రేషన్ కార్డు కూడా ఒక ఎలిజిబిలిటీ అనమాట. రేషన్ కార్డు కూడా ఉండాలి. తర్వాత థర్డ్ కీ పాయింట్ వచ్చేసి 11 ఆక్యుపేషనల్ కేటగిరీస్ ఇన్ అర్బన్ ఏరియాస్లో ఏం చూస్తారు అంటే, 11 ఆక్యుపేషనల్ ఏదైతే జాబ్ రిలేటెడ్ వాళ్ళ ప్రొఫెషన్ ఏముందో దానికి 11 కేటగిరీస్ కింద కన్సిడర్ చేస్తారనమాట అర్బన్ ఏరియాస్లో అయితే. ఎగ్జాంపుల్, ర్యాగ్ పికర్స్ ఉంటారు, చెత్త ఎత్తే వాళ్ళు, బెగ్గర్స్ ఉంటారు, డొమెస్టిక్ వర్కర్స్ ఉంటారు, ఇంట్లో అక్కడ పనిచేసే వాళ్ళు, స్ట్రీట్ వెండర్స్ ఉంటారు. ఓకేనా? మీరు చూసింటారు స్ట్రీట్ వెండర్స్, ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బండ్ల మీద దొబ్బుకుంటూ వర్క్ చేస్తుంటారు. కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉంటారు, శానిటేషన్ వర్కర్స్ ఉంటారు. వీళ్ళంతా కీ రోల్ ప్లే చేస్తారండి. వీళ్ళందరూ మనం డైలీ లైఫ్లో ఎంత హెల్ప్ చేస్తారు మనకు. వీళ్ళకి చాలా హెల్ప్ చేయాలి మనం ఖచ్చితంగా. మన వల్ల అయిన కాడికి మనం చేస్తూ ఉండాలి. చూడండి, ఐడెంటిఫై చేసి మీరు కూడా చేయండి. సెక్యూరిటీ గార్డ్స్ కానీ, ఓకే, వీళ్ళు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఎంతో వర్క్ చేస్తారు. వీళ్ళందరూ 11 ఆక్యుపేషనల్ కేటగిరీస్ కవర్ అయిపోతున్నారు అని చెప్తున్నాం. నెక్స్ట్, రూరల్ బెనిఫిషియరీస్ ఏంటి అంటే, మస్ట్ మీట్ డెప్రివేషన్ క్రైటీరియా. అంటే లేకపోవడం, అంటే మార్జినల్ యూటిలిటీ ఏదైతే ఉందో మన బీపీఎల్ కేటగిరీ కింద డెప్రివేషన్ చూస్తారు కదా. వరల్డ్ బ్యాంక్ మనది క్రైటీరియా పెట్టింది కదా. ఎంత పెట్టింది వరల్డ్ బ్యాంక్? పావర్టీ కింద రావాలి అంటే ఇంటర్నేషనల్ పావర్టీ లైన్ అనేది ఒకటి ఉందండి. ఇంటర్నేషనల్ పావర్టీ లైన్ ఇది ఎవరు చూస్తారు అంటే వరల్డ్ బ్యాంక్ చూస్తుంది అనమాట. వరల్డ్ బ్యాంక్ డిక్లేర్ చేస్తుంది. అచ్చా, దీని కింద
మనిషి పేదరికంలోకి ఎంటర్ అవుతున్నాడు అంటే ఎలా చూస్తారంటే ఎవ్రీడే అతని ఖర్చు $2.15 కంటే తక్కువ ఉంటే అతను పేద మనిషి అని చెప్పి డిక్లేర్ చేస్తారనమాట. ఇంతకుముందు ఇప్పుడు 2022-2023లో ఏం చేసిందంటే వరల్డ్ బ్యాంక్ చేంజ్ చేసింది, $3 ఉండాలి. ఓకేనా, $3 అయినా ఖర్చు చేయగలగాలి అతను ఎవ్రీడే. ఒక డాలర్ $90 అనుకున్నా కూడా $270 అనుకోండి, అంటే జనరల్గా ఇప్పుడున్న రేట్స్ జనరలైజ్గా చెప్తున్నా, ఎగ్జాక్ట్గా కాదు. $3 అతను ఖర్చు పెట్టగలుగుతున్నాడు ఎవ్రీడే అంటే అతను పేదవాడు కాదు అని చెప్పి వరల్డ్ బ్యాంక్ ఇంటర్నేషనల్ పావర్టీ లైన్ అనేది ఉంది. ఎవరు తీస్తారంటే వరల్డ్ బ్యాంక్. ఓకే వరల్డ్ బ్యాంక్ తీస్తుంది. నెక్స్ట్ చూద్దామండి. రూరల్ బెనిఫిషియరీస్ చూసాము. హాస్పిటలైజేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ చెక్ ఫర్ ఎంపానల్డ్ హాస్పిటల్, ఏదైతే ఎలిజిబిలిటీ హాస్పిటల్ ఉందో దాన్ని చూడాలి, చెక్ చేసుకోవాలి. ప్రెజెంట్ ఐడెంటిఫికేషన్, రేషన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ ఎక్సెట్రా ఈ డీటెయిల్స్ వాళ్ళకి ఐడెంటిఫికేషన్ కోసం ఇవ్వండి అని చెప్తున్నాం. నెక్స్ట్ హాస్పిటల్ వెరిఫైస్ ఎలిజిబిలిటీ, తను రేషన్ కార్డ్ ఉంది, అన్ని డీటెయిల్స్ సరిగా ఉన్నాయా, ఎలిజిబుల్ చెక్ చేసుకుంటుంది హాస్పిటల్. అండ్ ప్రాసెస్ అడ్మిట్ చేసుకుంటుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఈజ్ క్యాష్లెస్, కీవర్డ్ మీకు హైలైట్ చేసి పెట్టాను, క్యాష్లెస్ అనమాట ఇది. ఓకేనా, డిజిటల్ ఇండియా ని ప్రమోట్ చేయడం కోసం క్యాష్లెస్గా పెట్టారనమాట. మనీ తీసుకోవాల్సిన అవసరం లేదు. రేషన్ కార్డు అన్ని ఎలిజిబిలిటీ ఉంటే వితౌట్ ఎనీ మనీ, వితౌట్ ఎనీ క్యాష్ ట్రీట్మెంట్ ఇస్తారు ఫర్ ఎలిజిబుల్ బెనిఫిషియరీస్. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఢిల్లీస్ హెల్త్ కేర్ మోడల్ ఎలా ఉంది మనం అంతా చూసాము. ఇప్పుడు ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, దాన్నే ఆయుష్మాన్ భారత్ అంటారు, చూసాము. ఇప్పుడు స్టేట్ రిలేటెడ్ ఢిల్లీ ఏం మెజర్స్ తీసుకుంటుంది అంటే ఒక కన్నేసి ఉంచాలి మనం. ఓకేనా, ఢిల్లీ ఆరోగ్య కోష్ ఏంటి, స్టేట్ లెవెల్ స్కీమ్. ఇది ప్రొవైడ్స్ ఏం లేదండి, ఆయుష్మాన్ భారత్ సెంట్రల్ లెవెల్ అయితే ఇది స్టేట్ లెవెల్లో ఢిల్లీ ఆరోగ్య కోష్. సింపుల్, స్టేట్ లెవెల్ స్కీమ్ ప్రొవైడ్స్ ఫైనాన్షియల్ ఎయిడ్ ఫర్ ట్రీట్మెంట్స్ నాట్ కవర్డ్ అండర్ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. ఇది వీళ్ళ స్కీమ్ ఏంటి అంటే ఎవరైతే ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద కవర్ కాలేదు, అర్బన్ ఏరియాస్లో 11 కేటగిరీస్ అన్నారు కదా, రూరల్ ఏరియాస్లో డెప్రివేషన్ క్రైటీరియా పెట్టారు కదా, అలా కాకుండా వాళ్ళు ఎవరైతే దీంట్లో ఆయుష్మాన్ భారత్లో కవర్ కారో వాళ్ళని వీళ్ళు తీసుకొని దాంట్లో ఎవరైతే కవర్ చేయలేరో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తారనమాట, ఎలిజిబిలిటీ ఇస్తారు. ఎంపానల్డ్ హాస్పిటల్ ఇంక్లూడ్, దీంట్లో కూడా గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్, ద స్కీమ్ కవర్స్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ ట్రీట్మెంట్స్. కొంచెం ఎక్స్టెండెడ్ ట్రీట్మెంట్స్ ఇస్తారు అనమాట, ఇంక్లూడింగ్ హార్ట్ సర్జరీస్కి కూడా ఎలిజిబిలిటీ అనమాట. అక్కడ ఇంప్లాంటేషన్ ఉంటే ఇక్కడ హార్ట్ సర్జరీ, క్యాన్సర్ కేర్, కామన్ ప్రొసీజర్స్ లైక్ క్యాటరాక్ట్ కూడా, కన్ను రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా దానికి కూడా క్యాటరాక్ట్ చేయడానికి కోసం కూడా ఇస్తుంది అనమాట, ఎలిజిబిలిటీ ఇచ్చేస్తారనమాట, దానికి కూడా ఇన్సూరెన్స్ ఇస్తుంది. ఓకేనా, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, సింపుల్. అండ్ నీ రీప్లేస్మెంట్, ఓకేనా, మోకాలు చిప్పలు ఏమైనా రీప్లేస్ చేయాలంటే దానికి కూడా ఎలిజిబిలిటీ. అంటే కొంచెం ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనకి ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఈ స్కీమ్ అనుకోండి ఢిల్లీది, అంతే సింపుల్. ఓకే, నెక్స్ట్ ఛాలెంజెస్ ఏముంటాయి దీంట్లో, పేమెంట్ డిలేస్ ఉండొచ్చు, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, జనాలకు తెలియదు స్కీమ్స్ ఉన్నాయని కూడా అవేర్నెస్ ఉండదు అనమాట. మన బాధ్యత అది, మనం ఆస్పిరెంట్ ఇంత మీరు చదివి ప్రిపేర్ అయ్యి ఇంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుని మీకు ఇంత ఐడియా స్కీమ్స్ గురించి చదువుతున్నారంటే ఎవరికో కనీసం ఒక 10 వారంలో ఒక్కరికైనా హెల్ప్ చేయడానికి ట్రై చేయండి, అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. ఎవరికైనా ఈ స్కీమ్ ఉందండి ఇలా చూసుకోండి, ఎస్పెషల్లీ విడోస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని హెల్ప్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి ఎవరు ఉండరు. మ్యారేజ్ ఏంటది, పిల్లలు ఉంటారు, హస్బెండ్ వదిలేయడము లేదా హస్బెండ్ చనిపోవడం ఇలా ఏదో జరిగింటాయి ఇష్యూస్, వాళ్ళకు మనం అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయాలండి. ఓకేనా, ఇన్కంప్లీట్ ఎంపానల్మెంట్ డాక్యుమెంటేషన్ ఇష్యూస్ ఉన్నాయి. ఓకేనా, రైట్. ఈ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి మనం మెయిన్స్ ఓరియంటేషన్లో యూపీఎస్సీలో అడిగిన ఏపీఎస్సీ టీజీపీఎస్సీలో కూడా రాయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్, ఎక్కడ మనం టైం వేస్ట్ చేయొద్దు, ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. ఇంకా కీ ఫ్యాక్ట్స్ ఏమున్నాయి, మీరు స్కీమ్ ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏమున్నాయి, ఓకే, ఢిల్లీ గవర్నమెంట్ ఏం తీసుకుంది, దాంట్లో ఏమేమి ట్రీట్మెంట్స్ ఇస్తారని చెప్పి చూశారు. కానీ ఈ స్కీమ్ ఎప్పుడు లాంచ్ చేశారు, ఏంటి డీటెయిల్స్ అనేది ఇప్పుడు చూద్దాం. లాంచ్ ఎప్పుడు అంటే 2018లో లాంచ్ చేశారు. ఓకేనా, 7 years అవుతుంది. కవరేజ్ 5 lakh పర్ ఫ్యామిలీ పర్ ఇయర్ అనమాట. ఫర్ సెకండరీ, ప్రైమరీ కాదు, ప్రైమరీ తీసేయండి మైండ్లో నుంచి, అండ్ టెర్షరీ సెక్టర్. ఓకేనా, ఇప్పటికే ఇంకా మీకు గుర్తుండిపోయింది, అది మాటికి రివైజ్ చేపించేస్తున్నా. టార్గెట్ గ్రూప్ ఎవరు అంటే బాటమ్ 40% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్, అబౌట్ 40% అంట, చూడండి 40% దిగువ మధ్యరేఖ ఉన్నవాళ్ళు, మిడిల్ క్లాస్ ఉన్నవాళ్ళు, అబౌట్ 10.7 crore ఫ్యామిలీస్ అంట. 10.74 crore ఫ్యామిలీస్ అంటే ఇంటూ 5 వేసుకోండి మీరు, ఫ్యామిలీకి 5 members అనుకున్నాం, 4 వేసుకున్నా కూడా ఎన్ని 40 కోట్లు దాటిపోతుంది. ఓకేనా, రైట్. ఐడెంటిఫికేషన్ ఎలా చేస్తారో చెప్పాను మీకు, 11 డేటా, ఎన్ఎఫ్ఎస్ఏ రేషన్ కార్డు ఉండాలి, ఆక్యుపేషనల్ కేటగిరీస్ 11, అర్బన్ ఏరియాస్
అర్బన్ ఏరియాస్ 11 కేటగిరీస్, రూరల్లో ఏం పెట్టారు, డెప్రివేషన్ క్రైటీరియా. ఓకేనా, రూరల్ వచ్చేసి డెప్రివేషన్ క్రైటీరియా. సింపుల్ అండి, సింపుల్గా ఆడుకుంటూ పాడుకుంటూ ప్రిపరేషన్ చేయాలి మనం అంతే. ఓకేనా, రైట్. నెక్స్ట్, క్యాష్లెస్ అండ్ పేపర్లెస్ అట్ పాయింట్ ఆఫ్ సర్వీస్ ఇన్ ఎంపానల్డ్ హాస్పిటల్స్. క్యాష్లెస్ సర్వీస్ ఉంటుంది డిజిటల్ ఇండియా ప్రమోట్ చేయడం, అట్లా చేయడం కోసము. ఓకేనా, కాంపోనెంట్స్ ఏమున్నాయి, హాస్పిటలైజేషన్ ఇవన్నీ చెప్పాను మీకు. పోస్ట్ హాస్పిటలైజేషన్ కవర్ చేస్తారు కదా, ఎన్ని రోజులకు చూసుకుంటారు మీరు కామెంట్ చేయండి. ఇలా డిస్కషన్ చేసుకుంటూ అసలు కామెంట్ చేయాలండి. మీరు కామెంట్స్ చేస్తే ఒక ఊపు వస్తుంది అనమాట. అసలు ఒక ఇది ఉంటుంది, లైక్ కామెంట్ చేసి మీరు చెప్తున్నది మాకు అర్థమవుతుంది, బాగుంది, ఇంకా ఏం రిక్వైర్మెంట్ ఉంది, ఇలా ఉంది అని చెప్తే ఇంకా బాగా హార్డ్ వర్క్ చేయాలి, ఇంకా మీకు ఏం హెల్ప్ఫుల్ అవుతుంది, ఏం చేస్తే బాగుంటుంది అని అర్థమవుతుంది. కామెంట్స్ పెడుతూ ఉండాలి. ఓకేనా, రైట్. యూపీఎస్సీ మెయిన్స్ ఓరియంటేషన్లో క్వశ్చన్ ఎలా అడగొచ్చు, యూపీఎస్సీ కానీ, ఏపీఎస్సీ కానీ, టీజీపీఎస్సీ కానీ. డిస్కస్ ద ఛాలెంజెస్ ఫేస్డ్ ఇన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, ఇలా అడగొచ్చు. తర్వాత ఇన్ అర్బన్ సెంటర్స్ లైక్ ఢిల్లీ, ఛాలెంజెస్ ఏమున్నాయి చెప్పాం మనం, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, అవన్నీ రాసుకుంటూ వెళ్ళిపోతుండాలి అంతే. ఛాలెంజెస్ ఏమున్నాయి దానికి ముందు మీరు ఒకవేళ అసలు ఈ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఎలా వర్క్ చేస్తుంది అంటే మీరు ఇంకా దుమ్ము లేపుతారనుకుంటా, ఇంతసేపు విన్నారు. ఓకేనా, ఫ్రీ ట్రీట్మెంట్, 5 lakhs పర్ ఫ్యామిలీ పర్ ఇయర్ ఇస్తారు, ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, దుమ్మే. ఇంకా సజెస్ట్ మెజర్స్ ఏమున్నాయి టు ఇంప్రూవ్ ఇట్స్ ఎఫెక్టివ్నెస్, ఇంకా ఏమన్నా వే ఫార్వర్డ్ మెజర్స్ ఏం తీసుకోవచ్చు, అవేర్నెస్ క్రియేట్ క్యాంపెయిన్స్, కమ్యూనిటీ మెంబర్స్ ఇన్వాల్వ్ చేయడము. ఓకేనా, తర్వాత హ్యూజ్ మాస్ క్యాంపెయిన్స్ చేయాలని చెప్తారు. అట్లా డీటెయిల్గా చెప్పుకుంటూ రావాలి. కన్క్లూజన్ ఒకటి మంచిది, ఎస్డిజి గోల్ పెట్టాలి. హెల్త్ రిలేటెడ్ ఏది ఉంది, ఎస్డిజి గోల్ ఉన్నాయి కదా, 17 ఉన్నాయి కదా. హెల్త్ రిలేటెడ్ గోల్ ఏముందో కమెంట్ చేయండి, మీరు ఇలా కమెంట్ చేసుకుంటూ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ టాపిక్, టుడేస్ టాపిక్ నెంబర్ 2, కేరళ టు లాంచ్ సెరలాజికల్ సర్వే అమిడ్ నిఫా అవుట్ బ్రేక్. అసలు ఇలా నిఫా రిలేటెడ్ ఏముంది న్యూస్, ఆల్రెడీ మనం పాత కరెంట్ అఫైర్స్ నిన్నటి దాంట్లోనే అనుకుంటా కవర్ చేసాము, ఒకసారి ఆ వీడియో చూడండి. నెక్స్ట్, సెరలాజికల్ సర్వే అంట. అసలు సెరలాజికల్ సర్వే ఏంటి, ఓకేనా, వాట్ ఈజ్ సెరలాజికల్ సర్వే. ఇండియన్ ఎక్స్ప్రెస్, ద హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ అన్ని కవర్ చేస్తున్నానండి. మీకు ఎక్కడ అసలు మీరు ప్రశాంతంగా ఫోకస్ చేసి చదువుకోండి. యూపీఎస్సీ 2026 టార్గెట్ చేసిన, మెయిన్స్ రాస్తున్న 2025, ఏపీఎస్సీ గ్రూప్ 1 అప్కమింగ్ వస్తుంది కదా, 150+ అంటున్నారు, దానికి టార్గెట్ చేసిన, టీఎస్పీఎస్సీ అయినా ప్రశాంతంగా చదువుకుంటుండే. ఎగ్జామ్ నోటిఫికేషన్ రాకముందే రెడీగా ఉండాలి మీరు. సెరలాజికల్ సర్వేస్ ఆర్ యూజ్ టు డిటెక్ట్ ద ప్రివెలెన్స్ ఆఫ్ యాంటీబాడీస్. ఏంటి ఇది, సింపుల్ అండి. సెరలాజికల్ సర్వే అంటే ఏం లేదు, ఇప్పుడు నిఫా వైరస్ ఉంది, డిటెక్ట్ అయ్యేంత వరకు తెలియదు కదా. ఇప్పుడు అతనికి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, ప్రైవేట్ హాస్పిటల్ కానీ, అరే ఇతనికి నిఫా వైరస్ ఉంది అని డయాగ్నోస్ చేసి తెలిసేంత వరకు అర్థం కాదు. అదే అలా తెలియక ముందే చాలా మందికి స్ప్రెడ్ అయిపోయింది. కానీ ఎందుకు బయటపడదు అంటే వాళ్ళ దగ్గర యాంటీబాడీస్ ఉంటాయి, స్ట్రాంగ్గా, వాళ్ళ దగ్గర ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుంటుంది. అది ఎలా కనుక్కోవాలి, ఎంతమందికి స్ప్రెడ్ అయిందో అని సర్వే చేస్తారు, దాన్నే సెరలాజికల్ సర్వే. సింపుల్ అంతే, మనం మాట్లాడుకున్నట్టు ఉండాలి ప్రిపరేషన్. ఓకేనా, against నిఫా వైరస్ అండ్ ఎనీ డిసీజెస్. ఓకేనా, డిటెక్ట్ ద ప్రివెలెన్స్ ఆఫ్ యాంటీబాడీస్. వాళ్ళ దగ్గర యాంటీబాడీస్ ఎన్ని ఉన్నాయి, ఇమ్యూన్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ ఉంది వాళ్ళది. ఆల్రెడీ చాలా మందికి స్ప్రెడ్ అయినా కూడా బయటపడదు, ఎందుకంటే డయాగ్నోస్ చేయరు కదా, వెళ్ళి టెస్ట్ చేయించుకోరు కదా. కాబట్టి అలా అయినా కూడా వాళ్ళకి ఏం కాలేదు, ఎందుకు కాలేదు, యాంటీబాడీస్ ఉంటాయి వాళ్ళ దగ్గర స్ట్రాంగ్గా, దాన్ని ట్యాకిల్ చేయడానికి. ఓకేనా, దాంతో పోరాడడానికి, నిఫా వైరస్తో పోరాడడానికి. దేర్ పర్పస్ ఈస్ టు మెజర్ ద ప్రొపోర్షన్ ఆఫ్ ఏ పాపులేషన్. ఒక ప్రొపోర్షన్ ఆఫ్ పాపులేషన్ తీసుకుంటారు, ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ యాజ్ ఎవిడెన్స్డ్ బై ప్రివెలెన్స్ ఆఫ్ యాంటీబాడీ అగైన్స్ ద డిసీజ్. సింపుల్, నేను చెప్పేసాను ఆల్రెడీ, ఇంత అవసరం లేదు. మనం సింప్లిఫై చేయాలండి అంతే, సింప్లిఫై చేసి ప్రిపేర్ చేసుకోవాలి. ఒకసారి మీకోసం అని చెప్పి పెట్టాను అంతా, ఒకసారి వినుంటే, వర్డింగ్స్ చూసి ఉంటే, వినుంటే సబ్ కాన్షియస్ మైండ్ పెట్టుకొని ఉంటుంది. క్వశ్చన్ చూడంగానే అరే ఇదేనా, అరే సార్ చెప్పారు కదా. హౌ సెరలాజికల్ సర్వేస్ ఆర్ క్యారీడ్ అవుట్, ఎలా క్యారీ చేస్తారు. స్టాటిస్టిషియన్స్ స్ట్రాటిఫై ద పాపులేషన్, ఇంతమంది పాపులేషన్ని ఈ లేయర్స్లో డివైడ్ చేస్తారు. అండ్ సెలెక్ట్ ఏ ర్యాండమ్ శాంపుల్ ఫ్రమ్ ఆల్ స్ట్రాటా. చాలా మందితో శాంపుల్స్ తీసుకోవడం కన్నా పర్టికులర్ ఒక లేయర్స్, ఈ పాకెట్లో ఈ ఏరియాలో ఇంతమంది, ఈ ఏరియాలో ఇంతమంది, అలా డిఫరెంట్ లేయర్స్లో తీసుకుంటారనమాట డేటాని. సో దట్ ప్రివెలెన్స్ ఫిగర్ ఆబ్టైన్డ్ ఈజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద హోల్ పాపులేషన్. ఆ సందు, ఈ సందు అన్ని ప్రతి సందుకు ఒక 2-3 ఐడెంటిఫై చేసుకున్న అందరూ కవర్ అయ్యేలాగా తీసుకుంటారనమాట సర్వే. ఓకేనా, ర్యాండమ్ శాంపుల్స్ ఆర్ టెస్టెడ్ ఫ్రమ్ ద ఎంటైర్ పాపులేషన్. అప్పుడు ఏం చేస్తారు, అంతా మిక్స్ చేసేసి ఇక్కడ నుంచి ఆ సందు, ఈ సందు అందరి నుంచి తీసేసుకొని కొన్ని కలిపేస్తారన్ని మిక్స్ చేసి లాటరీ లాగా తీస్తారనమాట. అప్పుడు ర్యాండమ్గా పిక్ చేసి చెక్ చేస్తుంటారనమాట, ఎవరికి ఉంది ఎవరికి లేదు చెక్ చేస్తారు. దెన్ ద డేటా ఆర్ ఎక్స్ట్రాపులేటెడ్ టు ద హోల్ పాపులేషన్. ఓకేనా, ఫైనలైజ్గా మొత్తం పాపులేషన్కి
ఎంతమందికి అయి ఉండొచ్చు, స్ప్రెడ్ అయ్యి ఎంతమందిలో ఉండొచ్చు అని చెప్పి ఐడెంటిఫై చేస్తారు. నెక్స్ట్, వై యాంటీబాడీస్ ఈజ్ టెస్టెడ్, ఎందుకు టెస్ట్ చేస్తారంటే యాంటీబాడీస్ ఆర్ ద ఎవిడెన్స్ ఆఫ్ ద హోస్ట్ రెస్పాన్స్. చెప్పాను మీకు, యాంటీబాడీస్ ఉండడం వల్ల తెలుస్తుంది కదా నిఫా వైరస్ వాళ్ళలో ఉందా లేదా. యాంటీబాడీస్ ఉన్నాయి అనుకోండి, మనకు అర్థమైపోతుంది, అమ్మ వీళ్ళ బాడీలో యాంటీబాడీస్ ఉన్నాయా, అయితే దాని అర్థం ఏంటి, వీళ్ళు ఆల్రెడీ నిఫా వైరస్ వీళ్ళకి సోకింది కానీ ఏం కాలేదు, వీళ్ళకు ఏం కాలేదు. ఎందుకు కాలేదంటే యాంటీబాడీస్ దాంతో పోరాడుతున్నాయి, అంటే నిఫా వైరస్ ఉంది అని ఐడెంటిఫై చేయడానికి ఈజీగా అవుతుంది. పోస్ట్ రెస్పాన్స్ టు వైరస్ ఇన్ఫెక్షన్, ఓకేనా. నెక్స్ట్, దేర్ ప్రెసెన్స్ ఇన్ ద బ్లడ్ సీరం, బ్లడ్ ఉన్న సీరంలో కన్ఫర్మ్స్ పాస్ట్ ఇన్ఫెక్షన్. ఒకవేళ బ్లడ్ సీరంలో కూడా ఉంది అని తెలిసింది అనుకోండి, అరే వీళ్ళకి ఆల్రెడీ నిఫా వైరస్ వచ్చి వెళ్ళిపోయింది కూడా కనపడలేదు, వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అంతా స్ట్రాంగ్గా ఉంది అని కన్ఫర్మ్ చేసుకుంటారు అనమాట. మెయిన్స్ ఓరియంటేషన్లో నిఫా వైరస్ గురించి ఎలా అడగొచ్చు. వాట్ ఈస్ సెరోలాజికల్ సర్వే, ఎక్స్ప్లెయిన్ హౌ ఇట్ ఎయిడ్స్ పబ్లిక్ హెల్త్ సర్వేలెన్స్ అండ్ డెసిషన్ మేకింగ్ డ్యూరింగ్ అవుట్బ్రేక్స్ లైక్ నిఫా అండ్ కోవిడ్-19. ఈ సెరలాజికల్ సర్వే ఎలా హెల్ప్ అవుతుంది, దానివల్ల ఏం బెనిఫిట్స్ ఉన్నాయి అని చెప్పి అడగవచ్చు. ఏదైనా థీమ్ న్యూస్లో ఉందంటే, కంటెంట్ టాపిక్ న్యూస్లో ఉందంటే ఆ టాపిక్ని బట్టి ఎలా అడగొచ్చు అని ముందే మీరు గెస్ చేయాలి. అదే యు ఆర్ అప్కమింగ్ ఆఫీసర్ అండి, మీరు బ్యూరోక్రాట్స్, మీరు ఐఏఎస్ ఐపీఎస్ అయితే మీరు కంట్రీని నడుపుతారు కదా, ఓకే. అలాంటప్పుడు మీరు ముందే గెస్ చేయాలన్నమాట. ఒక టాపిక్ చూడంగానే ఓకే ఉమెన్ రిలేటెడ్ ఇష్యూ ఉంది, ఏం నడుస్తుంది న్యూస్లో, రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్స్ యాక్ట్ తీసుకొచ్చారు, ఓకే, ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది, అది రావడం వల్ల బెనిఫిట్స్ ఏముంటాయి ఉమెన్కి, అది ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఛాలెంజెస్ ఏమున్నాయి, ఓకే, ఏమైనా కమిటీస్ వే ఫార్వర్డ్ ఏమైనా చెప్పాయా, సజెషన్స్ ఇచ్చాయా, ఓకే. నెక్స్ట్, ఒక కన్క్లూజన్, ఉమెన్ ఈజ్ ఎ కంపానియన్ ఆఫ్ మెన్ గివెన్ విత్ ఈక్వల్ మెంటల్ కెపాసిటీ అని ఇలా మంచి మసాలా వర్డ్స్ గాంధీజీ గారు చెప్పారు. ఇది చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. ఇలాంటి వర్డ్స్ రాసి కన్క్లూడ్ చేయాలి. ఎస్డిజీస్ రాసి జెండర్ ఈక్వాలిటీ మనం అచీవ్ చేయాలి 2030 వరకు, జెండర్ ఈక్వాలిటీ 5 చెప్తుంది అని చెప్పి రాయాలన్నమాట, ఓకే. రైట్. నెక్స్ట్ టుడేస్ టాపిక్ నెంబర్ 3, ఇండియా ఈజ్ 4th మోస్ట్ ఈక్వల్ కంట్రీ. వరల్డ్లోనే 4th ప్లేస్లో ఇండియా ఉంది ఈక్వాలిటీలో అని చెప్పి వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ఇచ్చింది రీసెంట్గా, కాబట్టి న్యూస్లో ఉంది. ద హిందూలో ఆర్టికల్ కూడా వచ్చిందనమాట. మనం ఏం చూడాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏం ఇంపార్టెంట్, ఇండియా 4th మోస్ట్ ఈక్వల్ కంట్రీ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ చెప్తుంది. ఏ రిపోర్ట్ పేరు ఏంటి అంటే స్ప్రింగ్ 2025 పావర్టీ అండ్ ఈక్విటీ బ్రీఫ్ అనే రిపోర్ట్లో చెప్తున్నారు. యూపీఎస్సీ ఇలా ఆల్రెడీ పాస్ట్లో అడిగి ఉంది, ఇలా ఈ రిపోర్ట్ పేరు ఇచ్చి ఎవరు తీస్తారు, వరల్డ్ బ్యాంక్ ఐఎంఎఫ్ ఎవరు పబ్లిష్ చేస్తారో అని అడిగింది అనమాట, ఓకే. నెక్స్ట్, కీ ఫైండింగ్స్. ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కీ ఫైండింగ్స్ మనకి ఎగ్జామ్కి ఏం హెల్ప్ఫుల్ అవుతాయి, ఓకే. జీనీ ఇండెక్స్ ఆఫ్ ఇండియా 2022-23 ప్రకారము మన ఆ రిపోర్ట్ ప్రకారం మనది వాల్యూ ఎంత ఉందంటే 25.5% ఉందన్నమాట, ఓకేనా. నెక్స్ట్, ఇంకా ఏం హెల్ప్ఫుల్ ఎగ్జామ్కి, ఇండికేట్స్ మోడరేట్లీ లో ఇన్ఈక్వాలిటీ. ఈ మోడరేట్లీ అనేది కూడా పోయి ఒకవేళ 25 కంటే తక్కువ మన స్కోర్ వస్తే ఓన్లీ లో ఇన్ఈక్వాలిటీ కిందకి వచ్చేస్తాం మనం, ఓకేనా. రైట్. ర్యాంక్డ్ 4th మోస్ట్ ఈక్వల్ కంట్రీ గ్లోబల్లీ ఆఫ్టర్ ఈ కంట్రీస్ టాప్లో ఉన్నాయన్నమాట ఫస్ట్, ఓకేనా. చూడదాం, స్లోవేక్ రిపబ్లిక్ ఒకటి, స్లోవేనియా ఒకటి, బెలారూస్ ఒకటి. బెలారూస్ మీకు తెలిసే ఉంటుంది, రష్యాకి చాలా మంచి ఫ్రెండ్ అనమాట, పక్కనే ఉంటుంది అనుకోని, ఓకేనా. చూసుకోండి ఇది బెలారూస్. నెక్స్ట్ 4th మన ఇండియా అన్నట్లు. మన ఇండియా చైనా యూఎస్ఏ కంటే కూడా మంచిగా పర్ఫామ్ చేసిందంట ఈక్వాలిటీలో, వరల్డ్ బ్యాంక్ చెప్తుంది ఇది, ఓకేనా. చైనా జీనీ ఇండెక్స్ 35. అరే మరి మీరు జనరల్గా మీరు డౌట్ పడవచ్చు, ఎగ్జామినర్ అడిగితే ఇండియా 4th ఈక్వల్ కంట్రీగా వచ్చింది, చైనాని యూఎస్ని కూడా వెనకలు వేసేసింది అని అడగొచ్చు, వెనక్కేసి ముందుకు వచ్చేసింది అని అడగొచ్చు. అవును, మీరు ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోకూడదు ఇండియాని. ప్లస్ ఒకసారి ఫ్యాక్ట్స్ డేటా ఎలా అనలైజ్ చేయాలంటే రిపోర్ట్స్ ద్వారా అనలైజ్ చేయాలన్నమాట ఎప్పుడు, ఓకేనా. జనరల్గా ఏమనుకుంటారు, చైనా యూఎస్ఏ డెవలప్డ్ కంట్రీ కదా, దాని వెనకాల ఎట్లుంటుంది, ఫస్ట్ అవే ఉంటాయని అనుకుంటారు మీరు. కానీ ఇట్లా డేటా రిపోర్ట్ వచ్చినప్పుడు జాగ్రత్తగా చూడాలి, ఆప్షన్స్ని అనలైజ్ చేయాలి. నేను చేసి పెడుతున్నాను, మీరు ఫాలో అవ్వండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, ఒక్క లైక్ చేయండి వీడియో చేస్తుంటే. యూఎస్ఎస్ జీనీ ఇండెక్స్ 41.8 ఉందంట, మనది 25.5 ఉందన్నమాట, ఓకేనా. పావర్టీ రిడక్షన్, ఎక్స్ట్రీమ్ పావర్టీ ఇన్ ఇండియా ఇన్కమ్ చెప్పేశాను మీకు. ఎక్స్ట్రీమ్ పావర్టీ ఇన్ ఇండియా చెప్పేశాను, $2.15 per dollar. ఏంటి ఇది, ఇంటర్నేషనల్ పావర్టీ లైన్ వరల్డ్ బ్యాంక్ 2.15 per day ఉండే, ఇప్పుడు చేంజ్ చేసి ఏం చేసింది కమెంట్ చేయండి, పైన చెప్పాను కదా ఎంత చేసింది పెట్టేశాను మీకు, సరేనా. రైట్. ఇంటర్నేషనల్ పావర్టీ లైన్ వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తుంది, ఇప్పుడు ప్రజెంట్ $3 పెట్టిందనమాట, ఓకేనా. రైట్. 2011-12లో మనది 16.25% ఉండే, ఇప్పుడు ఎంత అయింది మనది అంటే 2.3%కి తగ్గిపోయింది అనమాట. ఎక్స్ట్రీమ్ పావర్టీ ఇన్ ఇండియాలో పావర్టీ, ఎక్స్ట్రీమ్ పావర్టీ 16.2% ఉండే. ఎక్స్ట్రీమ్ పావర్టీ ఎలా చూస్తారంటే పర్ పర్సన్ దగ్గర, ఇందాక చెప్పాను మీకు ఇంటర్నేషనల్ పావర్టీ లైన్ అంటారు దాన్నే ఎక్స్ట్రీమ్ పావర్టీ, 2.15 per day, ఇప్పుడు 3 ఉంది.
ఈ $3 కూడా తను ఖర్చు చేయలేకపోతున్నాడు, తన దగ్గర $3 కూడా పర్ డే ఖర్చు చేయడానికి లేకపోతే తనని ఎక్స్ట్రీమ్ పావర్టీ కింద వేస్తారు. ఇండియాలో అప్పుడు 16.2% ఉండేవాళ్ళు, ఇప్పుడు 2022-23 ప్రకారం 2.3% మాత్రమే ఉన్నారు అని చెప్తుంది. ఓకేనా, వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్. 171 మిలియన్ ఇండియన్స్ లిఫ్టెడ్ అవుట్ ఆఫ్ పావర్టీ ఇన్ ఎ డీకేడ్, వరల్డ్ బ్యాంక్ ఎస్టిమేట్స్. స్టేట్ రిలేటెడ్ అండి, యూపీఎస్సీకి ఇంత డీటెయిల్గా పోడు. 171 మిలియన్ ఇండియన్స్ మీరు విని ఉంటే స్టేట్ కూడా హెల్ప్ఫుల్ అవుతుందని ఒకటే చోట, అందుకే ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ వాళ్ళకి కూడా హెల్ప్ అయ్యేలాగా కవర్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. కంటెక్స్ట్ బేస్డ్ ఆన్ డేటా ఫ్రమ్ 167 కంట్రీస్ నుంచి డేటా తీసుకున్నారు. ఇండియా ఈజ్ క్లోజ్ టు ఎంటరింగ్ ద లో ఇన్ఈక్వాలిటీ కేటగిరీ. చెప్పాను మీకు ఆల్రెడీ, జీని 25 ఉంటే, లెస్ దాన్ 25 ఉంటే లో ఇన్ఈక్వాలిటీ కేటగిరీ కిందకి వేస్తారు మనల్ని. పాలసీ ఇంపాక్ట్ ఏముంటుంది? అచీవ్మెంట్స్ అట్రిబ్యూటెడ్ టు టార్గెటెడ్ వెల్ఫేర్ స్కీమ్స్. ఈ వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకోవడం వల్ల మనం ఇట్లా అవుతున్నామని చెప్తాము. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ స్టెప్స్ తీసుకోవడం వల్ల, ఎగ్జాంపుల్ డిజిటల్ ఇండియా అలా రాసుకుంటూ రావాలన్నమాట. రూరల్ ఎంప్లాయ్మెంట్ అండ్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ డిబిటీస్ చేస్తున్నాము. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద ఏమిస్తున్నాము, అలా డైరెక్ట్ డిబిటీస్ అంటే అలాంటి స్కీమ్స్ రాసుకుంటూ రావాలన్నమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనం మెయిన్స్ ఓరియంటేషన్లో ఏదైనా సెషన్ స్టార్ట్ అయినప్పుడు అందులో నేను మెయిన్స్లో ఎలా రాస్తే బాగుంటుంది, ఇంట్రడక్షన్, బాడీ, కన్క్లూజన్ అన్ని డిస్కస్ చేద్దామండి. ఇంటర్నేషనల్ పావర్టీ లైన్ బెంచ్ మార్క్ ఎంత యూస్ టు కంపేర్ పావర్టీ లెవెల్స్ అక్రాస్ కంట్రీస్. ఏంటి అసలు ఇంటర్నేషనల్ పావర్టీ లైన్ అంటే ఏంటి ఆల్రెడీ చెప్పేశాను మీకు, మళ్ళీ ఒకసారి పెట్టాను. వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తుంది, వరల్డ్ బ్యాంక్ చెప్తుంది. ఎవరు చెప్తారంటే ఐఎంఎఫ్ కాదు, వరల్డ్ బ్యాంక్ అనమాట. ఓకేనా, 2.15 ఎర్లియర్ ఉండేది, నౌ $3 బేస్డ్ ఆన్ 2021 పీపీపీ డేటా. పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటారు దీన్ని. ఓకేనా, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ కింద చూస్తుంది అనమాట. థర్డ్ క్వశ్చన్ మెయిన్స్ ఓరియంటేషన్లో ఎలా అడగొచ్చు చూసుకోండి. ఇండియా ర్యాంకింగ్ యాజ్ ద ఫోర్త్ మోస్ట్ ఈక్వల్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఓకే, ఇండియా ర్యాంక్ చేసింది. ఛాలెంజెస్ లాంగ్ స్టాండింగ్ కన్సర్న్స్ అబౌట్ ఇన్ఈక్వాలిటీ. ఇండియాస్ ర్యాంకింగ్ యాజ్ ద ఫోర్త్ మోస్ట్ ఈక్వల్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఛాలెంజెస్ ద లాంగ్ స్టాండింగ్ కన్సర్న్స్. ఏవైతే ఇంతకుముందు నుంచి ఏదైతే ఛాలెంజెస్ వస్తున్నాయో దానికి మళ్ళీ ఇది ఛాలెంజ్ లాగా ఒకటి అవుతుంది అని చెప్తున్నాం, అబౌట్ ఇన్ఈక్వాలిటీ. ఓకేనా, రైట్. ఇన్ దిస్ కంటెక్స్ట్, ఈ కంటెక్స్ట్లో క్రిటికల్లీ ఎవాల్యుయేట్. క్రిటికల్లీ అనగానే నెగిటివ్స్ పాజిటివ్స్ టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ రాయాలి. క్రిటికల్లీ అన్నాడు కాబట్టి కొంచెం నెగిటివ్ వైపు కొంచెం ఒక పాయింట్ ఎక్కువ రాయొచ్చు. ద రోల్ ఆఫ్ పావర్టీ రిడక్షన్ స్కీమ్స్. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన చూడండి, ప్రతి ఒక్కటి కనెక్ట్ అవుతుంది. ఢిల్లీ ఆరోగ్య కోష్ అలా రాసుకుంటూ రావాలి. ఆయుష్మాన్ భారత్ స్కీము. ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ ఇన్ రెడ్యూసింగ్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇండియా. ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అనగానే డిజిటల్ ఇండియా అలాంటి ఇంక్లూజివ్ గ్రోత్ రిలేటెడ్ స్కీమ్స్ ఏమున్నాయి అది రాసుకుంటూ రావాలి. టుడేస్ టాపిక్ నెంబర్ 4 ఏంటి చూద్దాం. సుప్రీంకోర్టు ఇంట్రడ్యూసెస్ కోటా ఫర్ ఓబీసీస్, ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఇన్ డైరెక్ట్ స్టాఫ్ రిక్రూట్మెంట్స్. సుప్రీంకోర్టు ఏదైతే ఆఫీసర్ స్టాఫ్ని రిక్రూట్ చేస్తుందో అది ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్ చేయదు, సుప్రీంకోర్టు స్వతహాగా చేస్తుంది. ఏ ఆర్టికల్స్ కింద సుప్రీంకోర్టు చేస్తుంది, అసలు ఎలా ప్రాసెస్ ఉంటుంది అవన్నీ డిస్కస్ చేద్దాం న్యూస్లో ఉన్నప్పుడు. ద హిందూలో సుప్రీంకోర్టు ఇంట్రడ్యూసెస్ కోటా ఫర్ ఓబీసీస్, ఎస్సీ అండ్ ఎస్టీస్ ఇన్ డైరెక్ట్ స్టాఫ్ రిక్రూట్మెంట్స్. ఓకేనా, చూసాము. ద సుప్రీంకోర్టు హ్యాస్ అమెండెడ్ ఇట్స్ స్టాఫ్ రిక్రూట్మెంట్ రూల్స్ అనమాట, అమెండ్ చేసింది టు ఇంట్రడ్యూస్ రిజర్వేషన్ ఫర్ ఓబీసీస్, ఎస్సీస్ అండ్ ఎస్టీస్ అనమాట ఇన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్. కీవర్డ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఆఫ్ నాన్ జ్యుడిషియల్ స్టాఫ్. జ్యుడిషియరీ కాదు, నాన్ జ్యుడిషియల్ స్టాఫ్, ఆఫీసర్స్, సూపరింటెండెంట్స్, క్లర్క్స్ చాలా మంది ఉంటారు కదండి. సుప్రీంకోర్టు అంటే జస్ట్ జడ్జిలు, వాళ్ళ లాయర్లే కాదు కదా, మిగతా స్టాఫ్ ఉంటుంది కదా, వాళ్ళని చూసుకోండి. లీగల్ బేసిస్ ద అమెండ్మెంట్ వాస్ మేడ్ టు రూల్ 4A ఆఫ్. దేన్ని అమెండ్ చేశారంటే సుప్రీంకోర్టు ఆఫీసర్స్ అండ్ సర్వెంట్స్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ కండక్ట్ రూల్స్. 1961 కండక్ట్ రూల్స్ ఉన్నాయి దీనివి అండర్ ఆర్టికల్ 146(2) ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. 146(2) ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కింద సుప్రీంకోర్టుకి తన సొంత స్టాఫ్ని స్వతహాగా అపాయింట్ చేసే అథారిటీ ఉంటుంది. దేని కింద ఉంది అని అడగొచ్చు. 146(2) అనమాట. కేటగిరీస్ బెనిఫిటెడ్ రిజర్వేషన్ నౌ అప్లైస్ టు అందరికీ ఫిజికల్లీ ఛాలెంజ్, ఎక్స్ సర్వీస్మెన్ అండ్ డిపెండెంట్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా ఇన్ సుప్రీంకోర్టు స్టాఫ్ రిక్రూట్మెంట్. సూపర్. ఓకేనా, హిస్టారికల్ కంటెక్స్ట్లో ఏంటి, ఫర్ ఓబీసీస్ దిస్ రిజర్వేషన్ కమ్స్ 33 years. ఓబీసీస్కి రిజర్వేషన్ ఇంతకుముందు 33 years వరకు రాలేదు. ఆఫ్టర్ ద సుప్రీం కోర్ట్స్ ఇందిరా సహానీ జడ్జ్మెంట్ వచ్చి 33 years అయినా కూడా రాలేదు, ఇప్పుడు ఇచ్చారనమాట. 1992 ఇందిరా సహానీ జడ్జ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఎప్పుడన్నా కంటెక్స్లో వచ్చినప్పుడు మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, వస్తుంది న్యూస్లో వచ్చినప్పుడు. విచ్ వ్యాలిడేటెడ్ 27% రిజర్వేషన్ ఫర్ ఓబీసీస్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్. ఏంటి అసలు ఇందిరా సహానీ జడ్జ్మెంట్ అంటే 27% రిజర్వేషన్ ఉండొచ్చు సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్లో ఓబీసీస్కి అని చెప్పి జడ్జ్మెంట్ ఇచ్చారనమాట. ఓకేనా, సింపుల్. మళ్ళీ ఒకసారి డీటెయిల్గా దాన్ని జడ్జ్మెంట్ ఏముంది, కేసులో ఏం చెప్తుందో అంతా చూద్దామండి.
ద మూవ్ ఆల్సో ఫాలోస్ ద ఆర్కే సబర్వాల్ కేస్ అనేది ఉంది 1995. అది ఇందిరా సహాని తర్వాత వచ్చిందనమాట ఇది 1992-95, విచ్ మ్యాండేటెడ్ ఏ రోస్టర్ సిస్టమ్. ఇక్కడ ఆర్కే సబర్వాల్ కేసులో రోస్టర్ సిస్టమ్ చూస్తున్నాం కదా ఇప్పుడు, ఇక్కడ నుంచి వచ్చిందంటే ఇక్కడే రోస్టర్ సిస్టమ్. మీ రోస్టర్ ఎట్లా, మీరు బీసీ ఎస్సీ ఎస్టీకి రోస్టర్ సిస్టమ్ ఇస్తున్నారు కదా, ఎలా ఇస్తున్నారంటే ఇక్కడ ఆర్కే సబర్వాల్ కేసు చాలా ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. టు ఎన్ష్యూర్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిజర్వ్డ్ కేటగిరీ పోస్ట్. ఓకేనా, రైట్. ఇంప్లిమెంట్ రిజర్వ్ కేటగిరీ పోస్ట్ ఏవైతే ఉన్నాయో రోస్టర్ వల్ల ఎవరికి ఎంత పోవాలని డివైడ్ అవుతుంది అనమాట. ఉమెన్కి ఎంత, అందులో హ్యాండిక్యాప్డ్ అంతా ఎస్సీ ఎస్టీ ఓబీసీ డివైడ్ చేస్తారు క్లియర్గా. ఇంప్లిమెంటేషన్ ద రిజర్వేషన్ ఇన్ సుప్రీం కోర్ట్ స్టాఫ్ రిక్రూట్మెంట్ విల్ ఫాలో ద మోడల్ అప్లైడ్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్లో ఎలాగైతే చూస్తారో అలాగే చేస్తారని చెప్పి చెప్తున్నాం. విత్ మోడిఫికేషన్స్ ఆర్ ఎక్సెప్షన్స్ యాజ్ స్పెసిఫైడ్ బై ద చీఫ్ జస్టిస్ స్పెసిఫై చేస్తారు ఈ రూల్స్ని. ఎవరు రూల్స్ని స్పెసిఫై చేస్తారంటే చీఫ్ జస్టిస్. ఆర్టికల్ కూడా చెప్పేశాను మీకు. సిగ్నిఫికెన్స్, దిస్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఏ హిస్టారిక్ రిఫార్మ్ అంటున్నాం దీన్ని, హిస్టారిక్ రిఫార్మ్. అలైనింగ్ ద సుప్రీం కోర్ట్ స్టాఫ్ రిక్రూట్మెంట్ విత్ నేషనల్ అఫర్మేటివ్ యాక్షన్ స్టాండర్డ్స్. అఫర్మేటివ్ యాక్షన్, రైట్ టు ఈక్వాలిటీ, మనం ఆర్టికల్ 14-15 కింద అఫర్మేటివ్ యాక్షన్ తీసుకుంటాం కదండి. ఎందుకు తీసుకుంటాము? హిస్టారికల్గా కొన్ని క్యాస్ట్ వాళ్ళకి మెంబర్స్కి ఇంజస్టిస్ జరిగింది హిస్టారికల్గా. దాన్ని సరిచేయాలంటే వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళని ఈక్వల్ టర్మ్స్లోకి తీసుకురావాలి. దాన్నే అఫర్మేటివ్ యాక్షన్ అంటారు. ఓకేనా, రైట్. కీ టర్మ్స్ ఏమున్నాయో చూద్దాము. ఆర్టికల్ 146(2) ఏం చెప్తుంది కాన్స్టిట్యూషన్లో అంటే, ఎంపవర్స్ ద చీఫ్ జస్టిస్. ఎవరికి? చీఫ్ జస్టిస్కి పవర్ ఇస్తుంది టు రెగ్యులేట్ రిక్రూట్మెంట్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ ఫర్ సుప్రీం కోర్ట్ స్టాఫ్ని. స్వతహాగా చీఫ్ జస్టిస్ గారు రెగ్యులేట్ చేసి రిక్రూట్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే ఎగ్జిక్యూటివ్ చేసింది అనుకోండి, వాళ్ళకి తెలిసిన మనుషులకి వాళ్ళకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది అని చెప్పి అట్లా. ఓకేనా, సెకండ్ వన్, సుప్రీంకోర్టు ఇండిపెండెన్స్, జుడిషియల్ ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఈ పాయింట్ కూడా రాయొచ్చు మీరు. ఆర్టికల్ 146 సబ్ క్లాస్ 2 కింద సుప్రీంకోర్టు తన స్టాఫ్ని తనే స్వతహాగా చీఫ్ జస్టిస్ గారు రిక్రూట్ చేయొచ్చు, అపాయింట్మెంట్ చేయొచ్చు అని చెప్పి. రూల్ 4A 1961 రూల్స్ ఏం చెప్తున్నాయి అంటే, పర్టైన్స్ టు ద కండిషన్ ఆఫ్ సర్వీస్ అండ్ కండక్ట్స్ ఫర్ సుప్రీం కోర్ట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో అండ్ సర్వెంట్స్. ఓకేనా, రైట్. క్లర్క్స్ కానీ వాళ్ళు వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్టాఫ్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇందిరా సహాని జడ్జిమెంట్ ఏం చెప్తుంది అంటే 1992లో వచ్చింది ఇది. సుప్రీంకోర్టు కేస్ వ్యాలిడేటింగ్ 27% రిజర్వేషన్ ఓబీసీస్కి సెంట్రల్ సర్వీసెస్లో ఇవ్వచ్చు అని చెప్పి చెప్తుంది అప్పుడు. ఓకేనా, దాన్ని ఇంప్లిమెంట్ ఇప్పుడు చేస్తున్నారు సుప్రీంకోర్టు అని చెప్పి చెప్తున్నాం అనమాట. ఒక హిస్టారిక్ స్టెప్ అన్నట్లు. ఓకేనా, ఆర్కే సబర్వాల్ కేసు ఏం చెప్తున్నారు దీంట్లో 1995లో వచ్చింది ఇది. సుప్రీంకోర్టు కేసు మ్యాండేటింగ్ ఏ రోస్టర్ సిస్టమ్ వచ్చింది ఫర్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిజర్వ్డ్ పోస్ట్. రిజర్వేషన్ ఏదైతే ఆల్రెడీ ఉందో దాంట్లో కూడా రోస్టర్ సిస్టమ్ పెట్టి ఎవరైతే ప్రాపర్గా ఎలిజిబుల్లో వాళ్ళని చూసి చెక్ చేసి వాళ్ళకి ఇవ్వాలన్నట్లు రోస్టర్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఓకేనా, అఫర్మేటివ్ అంటే ఏంటి పెట్టేశాను మీకు ఆల్రెడీ. పాలసీస్ ఫర్ రిజర్వేషన్ టు ప్రమోట్ రిప్రజెంటేషన్ ఆఫ్ హిస్టారికలీ డిసడ్వాంటేజ్ గ్రూప్స్ చెప్పేశాను మీకు ఆల్రెడీ. నెక్స్ట్ మెయిన్స్ ఓరియంటేషన్లో క్వశ్చన్ ఇలా అడుగుతాడు, ఒకసారి చూసుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ టాపిక్, టుడేస్ టాపిక్ నెంబర్ 5. అమిత్ షా లేస్ ఫౌండేషన్ ఫర్ ఇండియాస్ ఫస్ట్ కోఆపరేటివ్ యూనివర్సిటీ. అసలు ఏంటి న్యూస్లో ఉందంటే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమి ఇంపార్టెంటో పదండి చూద్దాం. రైట్, ఇండియాస్ ఫస్ట్ నేషనల్ కోఆపరేటివ్ యూనివర్సిటీ ఇది. దీన్ని పేరు ఏం పెట్టారు, హిందీలో పేర్లు ఉంటాయి. కొంచెం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా ఇట్లా ఫస్ట్ నేషనల్ కోఆపరేటివ్ అనకుండా హిందీ పేరు ఇచ్చాడు అనుకోండి, మనం పెట్టుకొని ఉండాలి, గుర్తుండాలి. త్రిభువన్ సహకారి యూనివర్సిటీ అంటారు, TSU, త్రిభువన్ సహకారి యూనివర్సిటీ. ఈవెంట్ అసలు యూనియన్ హోమ్ అండ్ కోఆపరేషన్ మినిస్టర్ అమిత్ షా లేడ్ ద ఫౌండేషన్ ఫర్ ఇండియాస్ ఫస్ట్ కోఆపరేటివ్ సెక్టార్ యూనివర్సిటీ చెప్పేశాను. త్రిభువన్ సహకారి యూనివర్సిటీ. స్టేట్ ఎగ్జామ్స్కి యూపీఎస్సీకి గుజరాత్ అని గుర్తుపెట్టుకోవచ్చు. స్టేట్ ఎగ్జామ్స్కి పర్టికులర్గా ఏ రోజు అంటే 5th జూలై 2025. మిస్ కాకూడదని పెట్టేస్తున్నా. ఆనంద్ అనే ప్లేస్లో గుజరాత్లో ఉంది, అక్కడ 5th జూలై 2025కి పెట్టారనమాట ఇది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఎస్టాబ్లిష్ చేశారు. నేమ్ ఎక్కడి నుంచి తీసుకున్నారంటే, నేమ్ డాక్టర్ త్రిభువన్ దాస్ కిషిభాయ్ పటేల్, అండ్ ఎర్లీ కోఆపరేటివ్ పయోనీర్ అసోసియేటెడ్ విత్ అమూల్ మూమెంట్. తెలుసు కదా అమూల్ డైరీ, మన అమూల్ డైరీ. ఆయన పయోనీర్ అనమాట. ఈ అమూల్ మూమెంట్కి ఆయన ఒక లీడ్ చేశాడనమాట. కాబట్టి ఆయన పేరు ద్వారా తీసుకున్నారనమాట. కీ ఫీచర్స్ అండ్ మ్యాండేట్ ఏముంది, లొకేషన్ స్ప్రెడ్ అక్రాస్ 125 acres ఆన్ ది వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ క్యాంపస్ ఇన్ ఆనంద్. ఓకేనా, మనకు పేరు హిందీ పేరు ఎందుకు చెప్పానంటే, ఒకవేళ మనకు కన్ఫ్యూజ్ చేయడానికి ఆ పేరు ఇచ్చి ఆ ఫస్ట్ నేషనల్ కోఆపరేటివ్ యూనివర్సిటీ ఇండియాలోనే అనకుండా ఆ పేరు ఇచ్చి ఇది ఏంటి అని ఆప్షన్స్లో ఇవ్వచ్చు. కాబట్టి కొంచెం ఒకసారి చూసుకొని ఉంటే మనం మిస్ కాము, ఒక 1 mark 2 marks మిస్ కాకుండా మన జేబులో ఉంటాయి అన్నమాట. స్ప్రెడ్ అక్రాస్ 25 ఆన్ ది వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్, ఇంత స్ప్రెడ్ అయింది అని
500 crore ఇన్వెస్ట్మెంట్ అంట, యూపీఎస్సీకి అవసరం లేదు. ట్రైనింగ్ రీచ్ టార్గెటింగ్ జస్ట్ విని ఉంటే స్టేట్కి హెల్ప్ అవుతుంది. టార్గెటింగ్ 20 lakh కోఆపరేటివ్ పర్సనల్ డైరీ ఫిషరీస్ ఎక్సెట్రా ఇన్ ద నెక్స్ట్ 5 years కోసం. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ ఆఫరింగ్స్, స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్స్ ఇన్ కోఆపరేటివ్ మేనేజ్మెంట్, ఇంకా ఎక్కడైనా పిహెచ్డీస్ ఇవి ఉంటాయి జనరల్గా. ఇన్స్టిట్యూషనల్ రోల్ ఏంటి అంటే ఇది ఇంపార్టెంట్. నేషనల్ నెట్వర్క్ హబ్ లింకింగ్ ఓవర్ 200 కోఆపరేటివ్ ఇన్స్టిట్యూషన్స్ని లింక్ చేస్తారు. నేషనల్ నెట్వర్క్ హబ్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేసి, ఓకేనా, ఫర్ రీసెర్చ్, కెపాసిటీ బిల్డింగ్, ఇన్నోవేషన్ అండ్ గవర్నెన్స్. ఓకేనా, రైట్. నెక్స్ట్ విజన్ అండ్ రేషనల్, విజన్ మీద పడతాడండి. విజన్ చూసుకోండి. కంబాటింగ్ నెపోటిజం, టిఎస్యు ఎయిమ్స్ టు ఎన్షూర్ ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ గెట్ జాబ్స్. ఎవరైతే ట్రైన్డ్ ఉన్నారో వాళ్ళకే జాబ్స్ వచ్చేలాగా. రీప్లేసింగ్ ప్యాట్రనేజ్ బేస్డ్ రిక్రూట్మెంట్, ట్రాన్స్పరెన్సీ అండ్ గవర్నెన్స్ ఉంటుంది అని చెప్తున్నారు. ఎంకరేజెస్ ప్రొఫెషనలిజం అండ్ ఇన్నోవేషన్ విత్ ఇన్ ద కోఆపరేటివ్ సెక్టర్ అంట. నెక్స్ట్ స్ట్రెంథనింగ్ కోఆపరేటివ్స్, ఎన్హాన్సెస్. వాళ్ళ కోఆపరేటివ్ సెక్టార్ని స్ట్రెంథన్ చేస్తే బెనిఫిట్స్ ఏమున్నాయంటే ఎన్హాన్సెస్ రూరల్ లైవ్లీహుడ్, ఫస్ట్ వన్. ఉమెన్ ఎంపవర్మెంట్ అవుతుంది. ఇలా కీవర్డ్స్ రాస్తుండాలన్నమాట. ఎగ్జామ్లో కానీ ఆప్షన్స్లో అడిగినా ఐడెంటిఫై చేయాలి, మెయిన్స్లో హెల్ప్ అవుతుంది. అండ్ గవర్నెన్స్ త్రూ ఏ స్ట్రక్చర్డ్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ మోడల్లో గవర్నెన్స్ చేయొచ్చు అని చెప్తున్నాం. నెక్స్ట్ అండి, చలో నెక్స్ట్. నేషనల్ అండ్ గ్లోబల్ ఆస్పిరేషన్ ఏంటి? పొజిషన్స్ ఇండియా అని ఇలా పొజిషన్ చేస్తుంది అని చెప్పి చదివి ఉండాలి మీరు బాగా. యాజ్ ఎ కోఆపరేటివ్ నాలెడ్జ్ హబ్, అలైనింగ్ విత్ ద కోఆపరేటివ్ నాలెడ్జ్ హబ్గా ఇండియాని తయారు చేస్తుంది అని చెప్పి రాస్తాం. ఈ యూనివర్సిటీ ఉండడం వల్ల ఫస్ట్ నేషనల్ కోఆపరేటివ్ సొసైటీ, కోఆపరేటివ్ యూనివర్సిటీ, అలైనింగ్ విత్ ద గవర్నమెంట్స్ బ్రాడర్ కోఆపరేటివ్ సెంట్రిక్ ఎజెండా. ఓకేనా, రైట్. నెక్స్ట్ మెయిన్స్ ఓరియంటేషన్లో ఇలా క్వశ్చన్ అడగవచ్చు, ఒకసారి చూసుకోండి. మెయిన్స్ ఓరియంటేషన్లో ఎలా అడగచ్చు అనేది కూడా చూసుకోండి. రైట్, క్వశ్చన్ కూడా పెట్టేశాను, ప్రాక్టీస్ చేయండి. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తుండండి. చాలా 2026 ప్రిపేర్ అవుతుంటే ఇప్పటికీ మీరు ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేసి ఉండాలి. కనీసం వారంలో 2 ఆన్సర్లైనా రాయండి. ఓకే, ఎవ్రీడే రాయాల్సిన అవసరం లేదు. ఎవ్రీడే రాయగలిగితే ఓకే, వెల్ అండ్ గుడ్. రాయలేకపోతే నో ప్రాబ్లం. వారంలో 2-3 సార్లు రాసినా సరిపోతుంది. ఒక్కొక్కటి ఆన్సర్ ఇప్పటి నుంచి ఒక్కొక్కటి రాసుకుంటూ వెళ్తే ఒక్కొక్క రాసుకుంటూ వెళ్తే ఎన్నో పెరిగిపోతుంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఒక్కొక్క చుక్కనే సముద్రం అవుతుంది. ఓకే, ప్రూవ్ ఎఫ్ఆర్ఐ డ్యామేజ్డ్ ఫారెస్ట్ సేస్ ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీ. ఏంటి న్యూస్ ఏంటి మనకి, ఏంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం హెల్ప్ఫుల్ అవుతుంది? ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఉంది. ఎప్పుడు అంటే 2006 అనమాట. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 ఉంది. బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు తీసుకొచ్చారు? ఎనాక్టెడ్ టు కరెక్ట్ హిస్టారికల్ ఇంజస్టిస్ ఫేస్డ్ బై షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్. వీళ్ళు హిస్టారికల్గా ఇంజస్టిస్ జరిగింది కదా వీళ్ళకి, బ్రిటిష్ వాళ్ళు వీళ్ళకి చాలా సతాయించారు, చాలా ఇబ్బందులు పెట్టారనమాట. ఇప్పుడు మనం వాళ్ళకు ట్రైబ్స్ కల్చర్కి వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం మనం రైట్స్ ప్రొవైడ్ చేసి ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఇలా మనం తీసుకొచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. ఓకేనా, రైట్. ఓకే, ఫారెస్ట్ కమ్యూనిటీస్ వేర్ అలినేటెడ్ ఫ్రమ్ దేర్ ల్యాండ్స్ డ్యూరింగ్ బ్రిటిష్ రూల్ అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ కూడా వాళ్ళకి చాలా ఇబ్బందులు వాళ్ళు ఫేస్ చేశారు బ్రిటిష్ రూల్లో అని చెప్తున్నాము. ఓకేనా, వాళ్ళ రైట్స్ ఇప్పుడు వాళ్ళకి ఏమేమి రైట్స్ ఇచ్చాం? ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద 2006 కింద ఎఫ్ఆర్ఐ 2006 అక్నాలెడ్జెస్ దేర్ సింబయాటిక్ రిలేషన్షిప్ విత్ ఫారెస్ట్. వాళ్ళు నేచర్తో బాగా కనెక్ట్ అయ్యి ఉంటారండి. వాళ్ళు పొద్దున్న లేచినప్పటి నుంచి వాళ్ళు ఫారెస్ట్లోనే ఉండడము, చాలా కనెక్ట్ అయి ఉంటారు. కాబట్టి మనం వాళ్ళ కల్చర్ ప్రొటెక్ట్ చేయడం కోసం వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పి ఇట్లాంటి యాక్ట్స్ కూడా తీసుకొచ్చాం అనమాట. కీ ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయి? లీగల్ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 ఏం చెప్తుంది అంటే లీగల్ రికగ్నిషన్ ఇవ్వాలి వాళ్ళకు, లైవ్లీహుడ్ సెక్యూరిటీ అండ్ పావర్టీ ఎలివేషన్ చేయాలి. ఇప్పటికీ మీరు అర్థమై పావర్టీ ఎలివేషన్, నో పావర్టీ అనేది ఎస్డిజి గోల్ నెంబర్ ఎంతనో మీరు కామెంట్ చేయండి. రైట్, ఎంపవర్మెంట్ ఆఫ్ గ్రామ సభ అని ఎంపవర్ చేశారు. గ్రామ సభాస్ ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద చాలా పవర్ఫుల్గా వర్క్ చేస్తాయండి ఇప్పుడు ఇది. ఎందుకంటే వీళ్ళకి పవర్ చేయడం వల్ల వీళ్ళు గ్రౌండ్ లెవెల్లో వీళ్ళే ఏదైనా మినరల్ రిలేటెడ్ ఏమైనా ఎక్స్ట్రాక్షన్ జరిగినా, చిన్న ఏమైనా న్యాచురల్ హర్బ్స్ కానీ తీసుకున్నా వీళ్ళ గ్రామ సభ పర్మిషన్ ఇవ్వాలి. చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సస్టైనబుల్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ బై ఇన్వాల్వింగ్ కమ్యూనిటీస్. ఓకేనా, రైట్. నెక్స్ట్ మేజర్ ప్రొవిజన్స్ ఏమున్నాయి దీనివి? ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2005 కేటగిరీ నెంబర్ 1 ఇండివిజువల్ రైట్స్ ఏమి ఇచ్చారు అంటే రైట్ టు హోల్డ్ అండ్ కల్టివేట్ ఫారెస్ట్ ల్యాండ్ అప్ టు 4 hectares వరకు అతను కల్టివేట్ చేసుకోవచ్చు ఇండివిజువల్గా అని చెప్పి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. ఈవెన్ వితౌట్ డాక్యుమెంటరీ, ఇది కీవర్డ్. అసలు వాళ్ళ దగ్గర ఏ డాక్యుమెంట్ లేకపోయినా కూడా 4 hectares వాళ్ళ దగ్గర ల్యాండ్ ఉండొచ్చు. అలా పర్మిషన్ ఇచ్చారు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద. ఎందుకంటే వాళ్ళు చాలా దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తారండి. నేచర్కి ఫారెస్ట్కి కనెక్ట్ అయి ఉంటారు వాళ్ళు. ఎవిడెన్స్
డాక్యుమెంట్ బిఫోర్ 13 డిసెంబర్ 2025 ముందు ఉంటే వాళ్ళకి అసలు వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఆ ల్యాండ్ ఉంటే డాక్యుమెంట్ అవసరమే లేదు. ఓకేనా, రైట్. కమ్యూనిటీ రైట్స్ ఏమున్నాయి? యాక్సెస్ టు మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. ఈ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఏదైతే ఉందో దీన్ని ఏమన్నా వేరే బయట వాళ్ళు వచ్చి ఏమన్నా తీసుకోవాలి అంటే గ్రామ సభ పర్మిషన్ కావాలి, చాలా ఇంపార్టెంట్. గ్రేజింగ్, ఫిషింగ్, నిస్టార్ రైట్స్ అండ్ ట్రెడిషనల్ యూజ్ రైట్స్. ఓకేనా, వీళ్ళ కమ్యూనిటీ రైట్స్ ఉంటాయి. హ్యాబిటేట్ రైట్స్ ఏమున్నాయంటే అక్కడ ఉన్న ఏరియా రైట్ పరంగా వాళ్ళకి రైట్స్ ఏముంటాయంటే ఫర్ పర్టికులర్లీ వల్నరబుల్ పీబీటీజీ గ్రూప్స్ ఉన్నాయి కదా, పీబీటీజీస్ ఉన్నారు కదా మన ఇండియాలో. క్వశ్చన్ కూడా అడిగింది యూపీఎస్సీ ఎన్ని ఉన్నాయని చెప్పి. ఓకేనా, అండ్ ప్రీ అగ్రికల్చరల్ కమ్యూనిటీ, న్యూస్లో ఎప్పుడైనా మళ్ళీ వచ్చినప్పుడు డీటెయిల్గా దీని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ప్రీ అగ్రికల్చరల్ కమ్యూనిటీస్. ఓకేనా, రైట్. నెక్స్ట్ కన్జర్వేషన్ స్టెప్స్ ఎలా తీసుకుంటారంటే దీని కింద రైట్ టు ప్రొటెక్ట్, కన్జర్వ్ అండ్ మేనేజ్ కమ్యూనిటీ ఫారెస్ట్ రిజర్వ్ ఉంటాయి వీళ్ళకు. డెవలప్మెంట్ ఫెసిలిటీస్, ఫారెస్ట్ ల్యాండ్ క్యాన్ బి డైవర్టెడ్ ఫర్ స్కూల్స్, రోడ్స్, హెల్త్ సెక్టార్స్ విత్ గ్రామ్ సభ పర్మిషన్ అనమాట. గ్రామ్ సభ అప్రూవల్ చెప్పాను మీకు. ఏదైతే వాళ్ళ దగ్గర ఫారెస్ట్ రైట్స్ యాక్ట్లో వాళ్ళ దగ్గర ఏదైతే ల్యాండ్ ఉంటుందో ఫారెస్ట్ ల్యాండ్ దాన్ని స్కూల్స్లో దాంట్లో చేసుకోవచ్చు, ల్యాండ్ని డైవర్ట్ చేయొచ్చు. హెల్త్ సెంటర్స్ కానీ, ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, హెల్త్ రిలేటెడ్ కానీ చేసుకోవచ్చు. ఎప్పుడు చేసుకోవచ్చు అంటే గ్రామ సభ పర్మిషన్ కావాలి, చెప్పాను మీకు. గ్రామ సభ రికమెండేషన్ కావాలి. ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ఎలా వర్క్ చేస్తుంది అంటే డెసిషన్ మేకింగ్ బై గ్రామ సభ డెసిషన్ తీసుకుంటుంది, మళ్ళీ సబ్ డివిజనల్ లెవెల్ కమిటీకి పంపిస్తుంది, ఫైనల్గా డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఉంటుంది, అది అప్రూవల్ ఇచ్చేస్తే అయిపోతుంది అన్నమాట. సింపుల్, రైట్. ఇన్స్టిట్యూషనల్ మెకానిజం అంతా డీటెయిల్గా చూసాం మనం. మెయిన్స్ ఓరియంటేషన్లో క్వశ్చన్ ఇలా అడగొచ్చు. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 ఈజ్ నాట్ జస్ట్ ఎ ల్యాండ్ రైట్స్ లా, ఇట్ ఈస్ నాట్ అండ్ జస్ట్ ల్యాండ్ రైట్స్ లా అని చెప్పేస్తాడు అనమాట జనరల్గా, బట్ ఎ టూల్ ఫర్ పార్టిసిపేటరీ ఫారెస్ట్ గవర్నెన్స్. పార్టిసిపేటివ్ గవర్నెన్స్ అనేది దానికి హెల్ప్ అవుతుంది, తోడ్పడుతుంది అని చెప్పి చెప్తాం. అండ్ ఎకలాజికల్ జస్టిస్ కోసం కూడా, బయోడైవర్సిటీ కన్జర్వేషన్ కూడా, సస్టైనబుల్ డెవలప్మెంట్ కూడా, ఇంక్లూజివ్ గ్రోత్ కూడా, ఇలా ఎలా అడిగినా కూడా మరి యూనివర్సల్గా కొన్ని పాయింట్స్ పెట్టుకొని రెడీగా ఉండాలి. ఎగ్జామిన్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ అండ్ ఛాలెంజెస్. సిగ్నిఫికెన్స్, ఇంపార్టెన్స్ ఏముంది, ఛాలెంజెస్ ఏమున్నాయి ఇన్ ఇంప్లిమెంటేషన్. ఓకేనా, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 డీటెయిల్గా చూసాము. ఓకేనా, ఇండివిజువల్ రైట్స్ ఏముంటాయి, కమ్యూనిటీ రైట్స్ ఏముంటాయి, గ్రామ సభ పవర్స్ ఏంటి అన్నీ చూసామండి. ఈ రోజుతో మన 6th జూలై 2025 కరెంట్ అఫైర్స్ ముగిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు నాతో పాటు ట్రావెల్ చేసినందుకు. ఇలానే మన వీడియోస్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళండి. మెంటర్స్ అకాడమీ మీతో పాటు ఉంటుంది ఎప్పుడు. మీరు కూడా మెంటర్స్ అకాడమీతో పాటు ఉండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి రెగ్యులర్గా లైక్ చేసి కమెంట్ చేయండి. మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే సార్ ఇక్కడ ఇది ఇంకా కొంచెం ఎక్కువ ఏదైనా చెప్పండి సార్, మెయిన్స్ ఓరియంటేషన్లో ఈ టాపిక్ ఈ సబ్జెక్ట్ చెప్పండి అని కమెంట్ చేయండి. ఖచ్చితంగా నేను కన్సిడర్ చేస్తాను, టైం తీసి మీకోసం హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది ఎక్కడ టైం వేస్ట్ అవ్వకుండా చూసుకుంటానండి. సైనింగ్ ఆఫ్.